బ్రీఫ్లీ ట్రేస్ ది ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. సో జర్మన్ యూనిఫికేషన్ అంటే ఏం తెలుసు అర్థం అంటే 1871 ముందు ఈ జర్మనీ స్మాల్ స్టేట్స్ డివైడ్ అయింది. రష్యన్ ఆధిపత్యంలో ఈ యొక్క జర్మనీ అనేది యూనిఫై అయింది. అదే జర్మన్ యూనిఫికేషన్. ఇంకా ఇది చెప్పాలంటే సో జర్మనీ చాలా కాలం పాటు చిన్న చిన్న రాష్ట్రాలుగా డివైడ్ అయి ఉండేది. సో ఈ యొక్క స్టేట్స్ ఒక్క దేశంగా కలపడానికి రష్యా బలంగా ఫోర్స్ చేసి ముందుకు వచ్చింది. సో ఈ యొక్క రష్యా ప్రధానమంత్రి ఒట్టో వాన్ బిస్మార్క్ యుద్ధాల ద్వారా జర్మన్ రాష్ట్రాలను కలిపాడు. 1871 లో ఫ్రాన్స్ పై యుద్ధం గెలిచిన తర్వాత విలియం వన్ జర్మనీకి కింగ్ గా ప్రకటించి జర్మనీని యూనిఫై అనేది చేసి ప్రకటించారు. సో అది ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. మన లెసన్ లోకి వెళ్తే అర్థమవుతుంది. నేషనలిస్ట్ ఫీలింగ్స్ వర్ వైడ్ స్ప్రెడ్ అమాంగ్ మిడిల్ క్లాస్ జర్మన్స్ హూ ఇన్ 1848 tried to unite the different regions of the German Confederation into a nation governed by an elected parliament. సో నేషనలిస్ట్ ఫీలింగ్స్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆఫ్ లవ్ అండ్ లాయల్టీ టువర్డ్స్ అవర్ నేషన్. ఓకేనమ్మా, డన్. వైడ్ స్ప్రెడ్ అంటే ప్రతి దగ్గర వ్యాపించడం, హ్యాపెనింగ్ ఎవ్రీవే అమాంగ్ మెనీ పీపుల్. ఏంటి జర్మన్ కాన్ఫెడరేషన్ 1815 తర్వాత సో స్టేట్స్ ని సమన్వయం చేయడానికి ఏర్పడిన 39 స్వాతంత్ర జర్మన్ రాష్ట్రాలు, కానీ అవి చాలా వీక్వి. అదే జర్మన్ కాన్ఫెడరేషన్. ఇంటూ ఏ నేషన్ గవర్న్డ్ అంటే కంట్రీ దట్ హ్యాస్ ఎ గవర్నమెంట్ టు మేనేజ్ లాస్. అదే నేషన్ గవర్న్డ్. సో డన్. ఎలక్టెడ్ పార్లమెంట్ అంటే మెంబర్స్ ఆర్ చూసింగ్ బై పీపుల్ త్రూ ఎలక్షన్స్. ఇదేమో వొకాబులరీ. ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ గా చెప్పాలంటే అమ్మా జాగ్రత్త వినండి. 1848 టైంలో జర్మనీలోని మిడిల్ క్లాస్ ప్రజల్లో ఈ యొక్క నేషనలిస్ట్ ఫీలింగ్స్, జాతీయత భావాలు చాలా అంటే చాలా విస్తరించాయి, వైడ్ స్ప్రెడ్ గా విస్తరించాయి. సో అంటే వారు జర్మనీ అంతటా ఉన్న వేరు వేరు రాష్ట్రాలు ఒకే దేశంగా కావాలని చాలా మంది జర్మనీ ప్రజలు కోరుకున్నారు. ఈ యొక్క మిడిల్ క్లాస్ ప్రజలు ఎన్నికల ద్వారా ఏర్పడే పార్లమెంట్ తో నడిచే ఒక ప్రజాస్వామ్య దేశం కావాలని ఎంతో కృషితో ప్రయత్నించారు. ఈ యొక్క మూవ్మెంట్ 1848 జర్మనీ రెవల్యూషన్ అని అంటారు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మధ్య తరగతిలో ఈ యొక్క జాతీయత బాగా పెరిగింది. వ్యవసాయదారులు, వ్యాపారులు, ఈ యొక్క మిడిల్ క్లాస్ ప్రజల్లో జర్మనీ యూనిఫికేషన్ కోసం కోరిక చాలా మైండ్ లో బాగా బలపడింది. సో జర్మనీ అనేక చిన్న రాష్ట్రాలుగా విడిపోయి ఉండేది. మధ్య తరగతి వాళ్ళు ఇవన్నీ కలిపి ఒక దేశం కావాలని ఎంతో కోరుకున్నారు. సో వారు ప్రజలు ఎన్నుకునే పార్లమెంట్ నడిచే దేశం ఏర్పడాలని కోరుతూ చాలా కృషి చేశారు. ఈ పాయింట్ కి అర్థం. నెక్స్ట్ పాయింట్. ది లిబరల్ ఇనిషియేటివ్ టు నేషన్ బిల్డింగ్ వాజ్ హౌఎవర్ repressed by the combined forces of the monarchy and the military supported by the large land owners of Prussia. ఇందులో వొకాబులరీ తెలుసా? లిబరల్ ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్కల ఇండివిజువల్ ఫ్రీడమ్ ని ప్రోత్సహించడం, అదే లిబరల్ ఇనిషియేటివ్. నేషన్ బిల్డింగ్ అంటే ఏం తెలుసమ్మా? డెవలపింగ్ ఎకనామీ అంటే జాబ్స్ గానీ, ఇండస్ట్రీస్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ డెవలప్ చేయడం. హౌ ఎవర్ అంటే ఏంటి? అయినప్పటికీ. రిప్రెస్డ్ అంటే ఏదైనా మనం అండర్ కంట్రోల్ లో పెట్టుకోవడం, దాన్ని రిప్రెస్డ్ అంటారు. కంబైన్డ్ ఫోర్సెస్ అంటే గ్రూప్స్ వర్కింగ్ టుగెదర్, సేమ్ పర్పస్ కోసం గ్రూప్స్ అందరూ కలిసి పనిచేయడం. సో మోనార్కీ అంటే గవర్నమెంట్ రూల్డ్ బై కింగ్ ఆర్ క్వీన్, అదే మోనార్కీ. డన్. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అంటే పర్సన్ ఓన్ ఏ లాట్ ఆఫ్ ల్యాండ్, వాళ్ళే లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అంటారు. ప్రషియా అంటే స్ట్రాంగ్ జర్మన్ కింగ్డమ్ అన్నమాట ప్రషియా అంటే. సో అదే ఆ ప్రషియా దారి తీసింది జర్మనీ యొక్క యూనిఫికేషన్ కి. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే, ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మనకి తెలిసిందే. సో 1848 లో జర్మనీలో ఒక మిడిల్ క్లాస్ ప్రజలు స్వేచ్ఛ, హక్కులు, ఎన్నికలతో ఏర్పడే ఒక పార్లమెంట్ ఉన్న దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నారు. దీన్ని ఏమంటారు? లిబరల్ ఇనిషియేటివ్ అని అంటారు, లిబరల్ ఉద్యమం అని. సో ప్రజల చేతిలో శక్తి ఉండాలి అనే ఒక భావన. అయితే ఈ ప్రయత్నాన్ని మోనార్కీస్ ఉంటారు కదా, కింగ్స్, క్వీన్స్, రాజులు. ప్రజాస్వామ్యం వస్తే కింగ్, క్వీన్ ఇంక రారు కదా,
డెమోక్రసీ అంటే ఏంటి? ఎన్నికల వాళ్ళే వస్తారు, ప్రజలు ఎన్నుకుంటారు. సో అందువల్ల ఏం చేశారు, ఈ యొక్క ప్రజల్ని అడ్డుకోవడం అనేది మొదలెట్టారు. ఎందుకంటే అది వారి అధికారాన్ని తగ్గిస్తుంది కాబట్టి. అందుకే ఈ యొక్క మోనార్కీస్ ఏం చేశారు, సప్రెస్ చేశారు, అణిచివేశారు. ఓకేనమ్మా. సో అదే ఈ పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఫ్రమ్ దెమ్ ఆన్ Prussia took on the leadership of the movement for national unification. ఈ పాయింట్ లో స్ట్రాంగ్ వర్డ్స్ ఏంటమ్మా, లీడర్షిప్ ఆఫ్ ది మూవ్మెంట్. సో డన్. లీడర్షిప్ ఆఫ్ ది మూవ్మెంట్ అంటే ఏంటి? ఇన్స్పైర్ చేయడం, పీపుల్ ఇన్స్పైర్ చేయడం, జాయిన్ అవ్వమని, సపోర్ట్ అవ్వమని ఉద్యమంలో వాళ్ళు లీడర్ ఆఫ్ ది మూవ్మెంట్ అని అంటారు. నేషనల్ యూనిఫికేషన్ అంటే బ్రింగింగ్ టుగెదర్ ఆల్ సపరేట్ రీజన్స్, అన్ని సపరేట్ రీజన్స్ ని బ్రింగింగ్ టుగెదర్, అదే నేషనల్ యూనిఫికేషన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, 1848 లో ఈ యొక్క లిబరల్ ఉద్యమం విఫలమైంది. ఎందుకని మోనార్కీస్ దాన్ని స్టాప్ చేశారు. సో విఫలమైన తర్వాత ఈ యొక్క జర్మనీ యూనిఫికేషన్ ప్రజాస్వామ్య మార్గంలో చేయడం అసలు సాధ్యం అనేది కాలేదు. డెమోక్రసీ దాంట్లో సాధ్యం అనేది కాలేదు. అప్పటి నుంచి ప్రష్యా జర్మన్ రాష్ట్రాలను ఒకటిగా కలిపి ఒక నాయకత్వాన్ని అందుకుంది. సో రష్యాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శక్తివంతమైన ఒక మిలిటరీ, ఒక సైన్యం అనేది ఉంది. సో చాలా స్ట్రాంగ్ ఎకనామిక్ స్టెబిలిటీ కూడా వాళ్ళకి ఉంది కాబట్టి. అండ్ బిస్మార్క్ వంటి బుద్ధిమంతుడైన ఒక నాయకుడు రష్యాకు ఉన్నాడు కాబట్టి జర్మనీని యూనిఫికేషన్ చేయడానికి ఈ యొక్క అతను ముందుండి నడిపించాడు. ఓకేనమ్మా. సో అది పాయింట్ కి అర్థం. లిబరల్ మార్గంలో విఫలమైన తర్వాత జర్మన్ రాష్ట్రాలను ఏకం చేసే బాధ్యతలు రష్యా స్వీకరించిందనమాట. నెక్స్ట్, 3 wars over 7 years with Austria, Denmark and France ended in Prussian victory and completed the process of unification. ఇందులో హార్డ్ వర్డ్స్ వొకాబులరీ చూసుకుందామా. ఎండెడ్ ఇన్ ప్రషియన్ విక్టరీ అంటే అర్థం ఏంటి? రష్యా వార్ లో గెలిచింది అర్థం. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే జర్మనీ యూనిఫికేషన్ లో రష్యా చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. సో ఈ యొక్క రష్యా 7 సంవత్సరాల కాలంలో దగ్గర 3 వార్స్, సో 3 యుద్ధాలు డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ మీద జరిపింది. సో ఈ 3 వార్స్ లో రష్యా గెలవడం ద్వారా అన్ని జర్మన్ రాష్ట్రాలు రష్యా ఆధీనంలోకి ఇంకా కంప్లీట్ గా వచ్చేసాయి. 1870లో జర్మనీ యూనిఫికేషన్ అనేది పూర్తయిపోయింది. సో అదనమాట. సో అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. డన్. So in January 1871, the Prussian King William I was proclaimed German Emperor in a ceremony held at Versailles. సో ఇందులో వొకాబులరీ ఏం తెలుసా? వెర్సైలిస్ అంటే ఏం తెలుసమ్మా? ప్రొక్లైమ్డ్ అంటే ఏంటి? అనౌన్స్డ్ ఒఫిషియల్లీ. వెర్సైలిస్ అంటే ఫ్రాన్స్ లో ఒక సిటీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే 1871 జనవరిలో ఇంకా రష్యా రాజు, రష్యా కింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ అమ్మ రష్యా దేశానికి, విలియం I ఈ యొక్క ఫ్రాన్స్ లోని, ప్యారిస్ క్యాపిటల్ ఫ్రాన్స్ లోని వెర్సైల్స్ మహల్లో జర్మన్ ఒక చక్రవర్తిగా అంటే చాటింపు చేశారు. ఈ జర్మన్ యూనిఫికేషన్ పూర్తయినట్లు అధికారంగా ప్రకటించిన ముఖ్యమైన ఒక ఇన్సిడెంట్. ఓకేనమ్మా. అది పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా బ్రీఫ్లీ ట్రేస్ ది ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను వినండి. అంటే ఏమి లేదమ్మా, జర్మనీ చాలా కాలం పాటు చిన్న చిన్న రాష్ట్రాలుగా డివైడ్ ఉండేది. ఈ రాష్ట్రాలను ఒక దేశంగా కలపడానికి రష్యా అనే ఒక దేశం, రష్యా చాలా బలంగా ముందుకు వచ్చింది. రష్యా ప్రధానమంత్రి ఒట్టో వాన్ బిస్మార్క్ యుద్ధాలు ద్వారా అన్ని జర్మన్ రాష్ట్రాలను కలిపాడు. ఫైనల్ గా 1871లో ఇతను ఈ యొక్క జర్మన్ చక్రవర్తిగా ప్రకటించి జర్మనీ యూనిఫికేషన్ ను పూర్తి చేశాడు. అదే షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.